వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. డీజిల్ పెట్రోల్ కొరత అనేటువంటిది సరే దేశవ్యాప్తంగా ఉంది అని అంటున్నారు. బట్ ఏపీలో కావాలనే కృత్రిమ కొరత సృష్టించబడినట్టుగా అయితే వార్తలు ఇప్పుడు గుప్పుమంటున్నాయి. ముఖ్యంగా రైతులు పాపం డీజిల్ లేక, ఎందుకంటే ఇప్పుడు రబీ పంట కోతకు వచ్చింది. ఒక పక్క ఆక్వా రైతులు వాళ్ళు ఏంటంటే ఏరియేటర్స్ అని చెప్పేసి ఆక్సిజన్ క్రియేట్ చేసేవి అక్కడ చెరువుల్లో, వాటికి డీజిల్ కావాల్సి వచ్చింది. ఆ డీజిల్ కొరత ఏర్పడింది. అచ్చెన్నాయుడు గారు తాజాగా ఏం చెప్తారంటే, ఆయన ఒక పాపం ఒకటి చెప్పబోయి ఒకటైతే మాత్రం వాస్తవం ఒప్పేసుకున్నారు. అదేంటంటే దాదాపు రోజుకి 2 గంటల పాటు అధికారికంగా విద్యుత్ కోతలు ఉండటం వల్ల, ఇది నోట్ చేసి పెట్టుకోవాలి మనం, అచ్చెన్నాయుడు గారు స్వయంగా చెప్పారు డీజిల్ కొరత ఎందుకు వచ్చింది అని అంటే 2 గంటల పాటు విద్యుత్ కొరత ఉందంట ఆంధ్రప్రదేశ్లో. స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి ఆ విషయం చెప్తుండటం అనేటువంటిది గమనార్హం. ఆయన ఇటీవలే సింగపూర్ కూడా వెళ్ళొచ్చారు. మరి చూడాలి ఇప్పుడు వచ్చిన తర్వాత ఎలాంటి మార్పులు ఉంటాయో. రాగానే అయితే మాత్రం ఈ సమస్య పూర్తిగా చాలా గట్టిగా ఉంది. దీనికి మరి అయితే కనుచూపు మేరలో పరిష్కారం ప్రభుత్వం సూచిస్తున్నట్టు ఏం కనపట్లేదు. నష్ట నివారణ చర్యలు తీసుకుంటున్నట్టు కూడా కనపట్లేదు. ఆయన ఏమంటారంటే అధికారిక విద్యుత్ కోతల వల్ల డీజిల్ కొరత ఏర్పడింది అని అంటారు. కనీసం అది ఒప్పుకున్నారు, ఏది విద్యుత్ కోతలు ఉన్న విషయాన్ని. మరి ఎందుకు ఏర్పడింది అని అంటే ఇది అధికారుల మీద నెట్టేసే ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మనకు తెలుసు, క్రెడిట్ ఏదున్నా సరే, ఏదైనా సక్సెస్ అయితే మాత్రం అది ఆయన ఖాతాలోకి వెళ్ళిపోవాలి. ఫెయిల్యూర్ అయితే మాత్రం అది అధికారుల ఖాతాలోకి వెళ్ళిపోవాలి. ఆగ్రహం వ్యక్తం చేస్తారు, వాళ్ళ మీద ఉపేక్షించడం అనేటువంటి బలమైనటువంటి పదాలు వాడతారు. కానీ ఆచరణలో అవి జరగవు. అది జరిగేవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా అసలు ఏపీలో డీజిల్ కొరత కారణం ఏంటి అని అంటే చాలా పెద్ద కుట్ర ఒకటి బయటపడింది. అదేంటి అని అంటే, ఇప్పుడు అమరావతిలో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కొంచెం వేగంగా పూర్తి చేయాలని, ఎందుకంటే ఇప్పుడు బాగా ఇన్సెక్యూరిటీ వచ్చేసింది. మళ్ళీ తర్వాత వైసీపీ ప్రభుత్వం వస్తే దాన్ని మళ్ళీ ఏమైనా ఇప్పుడు కొత్తగా మావిగన్ ప్రపోజల్ ఒకటి తీసుకొచ్చారు. కాబట్టి ఇక్కడ బలంగా ఒక కొన్ని నిర్మాణాలు చేసేస్తే కానీ ఇక్కడి నుంచి కొన్ని తరలించడానికి వీలు లేకుండా చేసేయాలి అని జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు కూడా తరలించే ప్రయత్నం ఏం చేయలేదు. అక్కడ ఉన్న బిల్డింగ్లు అలాగే ఉంచి అక్కడ అనవసరంగా ఖర్చు అంతా వృధాగా అక్కడ పొయ్యకుండా, వేస్ట్ ఖర్చు చేయకుండా ఆయన ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్న సిటీస్ని డెవలప్ చేద్దాం అన్నట్టుగా వైజాగ్లో అక్కడ ప్లాన్ చేశారు. సో ఇప్పుడు మావిగన్ అనే ప్రపోజల్ కూడా తీసుకొచ్చిన కారణం అదే ఆయన. ఎందుకంటే ఆల్రెడీ 80-90% డెవలప్ అయి ఉన్నటువంటి సిటీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకొంచెం బెటర్గా క్యాపిటల్ సిటీస్ లాగా వాటిని మలుచుకోవటము, వాటిని ఎక్స్పాండ్ చేసుకోవటం అనేటువంటిది కరెక్ట్ పద్ధతి అవుతుంది తప్ప, అసలు పూర్తిగా ఎలాంటి కనెక్టివిటీ లేకుండా దూరంగా ఒక 30-40 కిలోమీటర్లు వెళ్ళిపోయి అక్కడ కొత్త నగరాన్ని సృష్టించుకోవాలి, వేల కోట్లు లక్షల కోట్ల రూపాయలు అక్కడ పోసేసి ఇక్కడి నుంచి ప్రజలందరినీ మళ్ళీ తరలించాలి అక్కడికి. అక్కడ యాక్టివిటీ స్టార్ట్ అవ్వడానికి ఎన్ని ఏళ్ళు పడుతుంది, దశాబ్దాలు పడుతుంది. ఈ దశాబ్దాలు కాలం వరకు ఈ చేసినటువంటి అక్కడ పోసినటువంటి డబ్బు అంతా కూడా దానికి ఇంట్రెస్ట్లు ఇవన్నీ దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు ఒక అంచనాతోటి కడితే నెలకి దాదాపు 20-30 వేల కోట్ల రూపాయలు అక్కడ ఇంట్రెస్ట్లు కట్టుకుంటూ ఎందుకు వేస్ట్ చేయాలి అనే పద్ధతిలో ఆయన చేస్తే, ఇప్పుడు సరే అక్కడ నిర్మాణాలు చేపట్టారు వీళ్ళు ఏదో యుద్ధ ప్రాతిపదికన అంతకుముందు కట్టినవని చెప్పి అన్ని తాత్కాలిక భవనాలను వాళ్లే చెప్తున్నారు. ఇప్పుడు సెక్రటేరియట్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఏదో కొత్త టెక్నాలజీ ఏదో కూడా చెప్పారు. మళ్ళీ దానికి ఇదివరకు రాఫ్ట్ టెక్నాలజీ అనేవారు, ఇప్పుడు దాన్ని ఏదో ఇంకో టెక్నాలజీ పేరు ఏదో కూడా చెప్తున్నారు. ఈ పేర్లు బాగా కనిపెడతారు. సో ఇప్పుడు అక్కడ జరుగుతున్న పనులకి డీజిల్ కావాలి. సో ఆ డీజిల్ కోసం అని చెప్పేసి పౌర సరఫరాల శాఖ కార్యదర్శి ఒక ఆయన కన్నబాబట ఆయన పేరు, ఆయన ఈ ఆయిల్ కంపెనీలకి లేఖ రాయటం జరిగింది. కమర్షియల్ బల్క్ డీజిల్పై చట్టవిరుద్ధంగా బాబు సర్కార్ ఉత్తర్వులు, రిటైల్ బంకుల్లో సాధారణ ప్రజల కోసం సరఫరా చేయాల్సిన డీజిల్ని రాజధాని పనుల కాంట్రాక్టు సంస్థలకు తక్కువ ధరకు విక్రయించాలని ఈ ఆయిల్ కంపెనీలని ఆదేశించింది. పెట్రోల్ బంకుల్లో రిటైల్ ధరలకు 2.75 కోట్ల లీటర్ల డీజిల్ని రాజధాని కాంట్రాక్టర్లకు సరఫరా చేయాలంటూ పౌర సరఫరాల శాఖకు ఈ నెల 23న CRDA కమిషనర్ లేఖ రాశారు. ఆ మేరకు డీజిల్ అందించాలంటూ చమురు కంపెనీలను ఆదేశిస్తూ ఈ నెల 24న పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. బల్క్లో అవసరమైతే నిబంధనల ప్రకారం OMCల నుంచే నేరుగా కాంట్రాక్టర్లు కొనుగోలు చేయాలి. అందుకోసం ఇప్పటికే కొన్ని ప్రత్యేక వ్యవస్థ కూడా ఉంది. బల్క్లో కొంటే లీటర్ డీజిల్ 153 రూపాయలు పే చేయాలి. పెట్రోల్ బంకుల్లో రిటైల్గా కొంటే 98 రూపాయలు మాత్రమే. లీటర్కి 55 రూపాయల చొప్పున కాంట్రాక్టర్లకు భారీగా ప్రయోజనం చేకూర్చుతూ చంద్రబాబు సర్కార్ తీసుకున్నటువంటి ఎత్తుగడ ఏదైతే ఉందో, ఈ నెల 24 నుంచి రాజధాని కాంట్రాక్టర్లకు భారీ ఎత్తున డీజిల్ పెట్రోల్ సరఫరా చేయడంతో ఈ కొరత
ఈ సంక్షోభం అనేటువంటిది వచ్చింది అనేటువంటి చమురు కంపెనీలు చెప్తున్నాయి. ఢిల్లీలో కేంద్ర ఉన్నతాధికారులను కలిసి ఏపీలో ప్రజల అవస్థలను వివరించినటువంటి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆయన వివరించినప్పుడు ఇవన్నీ బయటపడ్డాయన్నమాట. చంద్రబాబు సర్కార్ తీరుని తీవ్రంగా తప్పుపడుతూ ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలంటూ తాజాగా లేఖ రాసింది కేంద్ర ప్రభుత్వం. కాంట్రాక్టర్ల ప్రయోజనం చేకూర్చేందుకు రైతుల నుంచి ఉద్యోగుల దాకా అన్ని వర్గాల నుంచి చంద్రబాబు సర్కార్ తీవ్ర ఇబ్బందులు గురి చేయడం అనేటువంటిది కూడా సర్వత్రా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి విషయం. రాజధాని కాంట్రాక్టర్లు పెట్రోల్ బంకుల్లో రిటైల్ ధరకు 2.75 కోట్ల లీటర్ల డీజిల్ సరఫరా చేయాలని ఆయిల్ కంపెనీలు ఆదేశిస్తూ ఈ నెల 24న పౌర సరఫరాల శాఖ కమిషనర్ కన్నబాబు జారీ చేసిన ఉత్తర్వులు కూడా మనం చూడొచ్చు స్క్రీన్ మీద. కానీ ఇది చట్టవిరుద్ధం, వెంటనే వెనక్కి తీసుకోండి. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు చట్టాన్ని ఉల్లంఘించడం అని వాటిని తక్షణమే ఉపసంహరించుకోవాలని తేల్చి చెప్తూ ఈ నెల 25న సిఎస్కి కేంద్రం రాసిన లేఖ కూడా మనం చూడొచ్చు. సో ఇదనమాట. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు, అసలు ఏంటి మీరు నా దాకా ఎందుకు తీసుకురాలేదు అని పాపం అధికారుల మీద డామ్ డూమ్ అంటున్నారు. ఇప్పుడు వాస్తవం అయితే ఇది అమరావతి కాంట్రాక్టర్లకి లబ్ధి చేకూర్చేటువంటి విధంగా ప్రయత్నిస్తూ దాదాపు 2 కోట్ల లీటర్ల డీజిల్ని అమరావతికి తరలించే ప్రయత్నం. అది కూడా ఏంటి, కమర్షియల్ రేట్ కాకుండా. కాంట్రాక్టర్లు ఎప్పుడు కూడా 153 రూపాయలట కాంట్రాక్ట్ కమర్షియల్ డీజిల్ వాళ్ళు చెల్లించాల్సింది. కానీ రిటైల్ 98 రూపాయలకి రిటైల్ ఏదైతే ఉందో ఆ రేటుకి వాళ్ళకి విక్రయించాలి అని చెప్పేసి మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఎంత దారుణం. ఇది ప్రజల మీద ఎంత భారం మోపడమే కాదు, ఇప్పుడు సంక్షోభానికి కారణమైంది. దానివల్ల రైతులు చాలా తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి. దీని మీద అన్ని వర్గాలు కూడా, అలాగే ప్రతిపక్షాలు కానీ ఇంకా ప్రజా సంఘాలు కానీ, ఇక ముఖ్యంగా రైతులైతే చాలా తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం మీద. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.